పైసా అనా పైసా గురించి నేటి తరం వారికి తెలియవు. బంగారు వెండి నాణాల గురించి కనీసం విని ఉండరు. చారణ ఆటనాల గురించి విన్నా చూసి ఉండరు. అలాంటి వారి కోసం మొగల్పురాలోని ఉర్దూపురాలో ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఎగ్జిబిషన్లో నాణాలను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడే ఎగ్జిబిషన్ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం. నిజాం కరెన్సీతో పాటు బ్రిటిష్ కరెన్సీకి ఇప్పటికీ డిమాండ్ ఉంది. అరుదైన కాయిన్స్ కరెన్సీ ఎగ్జిబిషన్ ను పాతబస్తీ మొగల్పురాలోని ఉర్దూగర్లో గురువారం ప్రారంభించారు. నేటితో కరెన్సీ ఎగ్జిబిషన్ ముగిసింది. స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలు, నోట్లను ఉంచారు. మరో విషయం ఏమిటంటే మన వద్ద ఉన్న పురాతన కరెన్సీని అక్కడ విక్రయించవచ్చు. అలాగే తమకు నచ్చిన వాటిని కొనుక్కోవచ్చు. వాటికున్న చారిత్రక ప్రాధాన్యత, ప్రాముఖ్యతను బట్టి వాటి ధరలను నిర్ణయిస్తారు. నేటి తరం విద్యార్థులకు ఒకప్పటి సిల్వర్తో తయారైన 1 పైసా, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు ఎలా ఉంటాయో తెలియదు. 1 నుంచి 5 మధ్యలో 4వ పైసా ఉండేదనే విషయం కూడా చాలా మందికి తెలిసుండదు. తూటా పైసాతో పాటు వెండి, బంగారు నాణేలు సైతం చూడని వారున్నారు. వీరందరి సౌకర్యార్థం పాతబస్తీ మొగల్పురాలోని ఉర్దూగర్లో పురాతన నాణేలు, కరెన్సీతో పురాతన వస్తువులతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా చార్మినార్ ఎగ్జిబిషన్ ఆఫ్ కాయిన్స్ అండ్ కరెన్సీ ఇన్ హైదరాబాద్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను బిఎస్ఎన్ఎల్ మాజీ సిటిఎస్ ముంతాజ్ హుస్సేన్ ప్రారంభించారు. ప్రతి ఏటా ఇలా ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. మనం చూడని ఎన్నో రకాల నోట్లు, కాయిన్స్ ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. నిజాం కాలం నాటి ఏకనా, దోఅనా, నయా పైసా, తూటూ పైసా, సిల్వర్, గోల్డ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం కరెన్సీ మాత్రమే కాకుండా అప్పటి పోస్టల్ స్టాంప్స్, బ్యాంకుల్లో వినియోగించిన టెల్లర్ టోకెన్, సిల్వర్, మెటల్, బ్రాంజ్తో తయారైన కుళాయిలు, దీపాంతులు ఇలా అన్ని రకాల పురాతన వస్తువులకు ఉర్దూగర్ వేదికైంది. నగరంతో పాటు భారత్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏజెన్సీలు పురాతన కరెన్సీ, కాయిన్స్ ను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. పురాతన వస్తువులను సేకరించే హాబీ ఉన్నవారికి ఇది చక్కటి వేదిక అయ్యింది. मैडम इकड़ सेल्स बागुंदी अच्छा चल रहा सेल कुछ उसका थोड़ा सा बहुत लोग बेचने के लिए ज़्यादा आ रहे, खरीदने के लिए कम आ रहे हैं बहुत, मगर पूरा उसमें मिला के अच्छा है, सेल अच्छा है, बहुत ठीक चल रहा है एग्जीबिशन. और मैं चाहता हूँ कि हर साल एवरी ईयर एग्जीबिशन होना इसका, तो उसमें रिस्पॉन्स अच्छा रहता, पब्लिक का भी रिस्पॉन्स अच्छा है, सब अच्छा रहता. एवरी ईयर रहा तो कुछ ऐसा खराब लोग नहीं आ रहे हैं, अच्छे लोग आ रहे हैं, बहुत अच्छा वो का रिस्पॉन्स अच्छा है हमारे पास. नए नोटों के लिए पुराने नोटों के बारे में जो इसमें जो प्रॉब्लम जो चल रहा वो तो जो पब्लिक जो आ रही है ना, ये पब्लिक इस वजह से आ रही है कि मतलब लाखों का बता रहे हैं फेसबुक पे, लाखों का क्या 5 लाख का, 10 लाख का, 8 लाख का बता रहे हैं. लोग थैले लेके ठहरे हुए बाहर कि मतलब हमारे को पैसा चाहिए ज़्यादा से ज़्यादा. ये आने के बाद क्या हो जा रहा बोले तो ये नंबर पे जो है नोट नहीं चलती. एक के नोट का जो है लोग रेट दे रहे हैं कि 10 रुपये, लेने का रेट, देने का रेट बताने के मतलब 3 रुपये. ये मतलब ऐसा नहीं हो रहा. लोग जो दूर दूर से आ रहे हैं, कोई बॉम्बे से, कलकत्ता, यूपी, बिहार, तकरीबन जगह से आ रहे हैं ये लोग. देखिए आप इतना पैसा लगा के लोग लेडीज़ भी ठहरे हुए बाहर. इस वजह का ये नहीं कि मतलब गलत फहमी का शिकार मत बनिए भाई. यहाँ नोट का चल रहा है 786 का नोट का वैल्यू है यहाँ पे, बस दूसरे वैल्यू नहीं है. यहाँ आने के लिए मुतासिब ये रही आप लोग, कम से कम 786 जिसके पास नोट है वो लोग आ सकते हैं, लोग अपने परचेस कर सकते हैं. నాటి కరెన్సీతో నిజాం నవాబులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా దాన ధర్మాలతో పాటు భారీ భవనాలను నిర్మించారని పలువురి విశ్వాసం. అందుకే నాటి 1000 రూపాయలకు నేడు 5 లక్షల వరకు డిమాండ్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల జర్మనీకి చెందిన ఓ వ్యక్తి 5 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేశాడట. సదరు వ్యక్తిని 5,50,000కు ఆ నోటు ఇవ్వాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులు అడిగినా అతను ఇష్టపడటం లేదట. అప్పట్లో దీన్ని లండన్లో ముద్రించారని, అందుకే డిమాండ్ అంతగా ఉందని చెబుతున్నారు. ఇలాంటి అరుదైన పురాతన వస్తువుల ఎగ్జిబిషన్ మన చరిత్రను తెలుపుతోంది. దీని ద్వారా పిల్లలు కూడా జ్ఞాన సముపార్జన చేస్తున్నారు. పిల్లలకు వీళ్ళకు వీటి మీద అవగాహన లేదు కాబట్టి మనకు అనా దగ్గర నుంచి 1 పైసా దగ్గర నుంచి 2 పైసల దగ్గర నుంచి 5 పైసల దగ్గర నుంచి 10 పైసల వరకు ఇప్పుడున్న రూపాయి నుంచి 1000 రూపాయలు 2000 నోటు మారిపోయిన 2000 నోటు వరకు కూడా ఇప్పుడున్న పిల్లలకు ఈ కొత్త నోట్లే తెలుసు కాబట్టి, కొత్త పైసలు తెలుసు కాబట్టి ఈ పాత తరం
కాయిన్స్ రాగివి కానీ వెండివి కానీ ఆ గుర్తులకు సంబంధించినవి కూడా పిల్లలకు తెలియదు కాబట్టి ఈ అవగాహన పెట్టినందుకు పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ వీటి గురించి తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. నాటి చరిత్రను తెలిపేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్స్ దోహదం చేస్తాయి. అందుకే దేశంలోని అనేక నగరాలకు చెందిన ఏజెన్సీలతో కలిసి అరుదైన చారిత్రక సంపదను ఈ ఎగ్జిబిషన్లో ఉంచారు. ప్రజలకు చరిత్రను తెలపడంతో పాటు పలువురు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో తోడ్పడింది. హైదరాబాద్ మొగుల్పురాలోని ఉర్దుగల్లో ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాతకాలపు కాయిన్స్ ప్రదర్శనకి ఉంచారు. ఇక్కడ 50 దేశాలకు సంబంధించిన కాయిన్స్ నోట్స్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. ఇలాంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకి చరిత్ర పట్ల అవగాహన కలుగుతుందని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 17వ తారీఖు వరకు ఉంటుందని, ఇక్కడ పాత కాయిన్స్ నోట్స్ తదితర పాత వస్తువులు ఏమైనా ఉంటే అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అని నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.